అన్నారు మూడో తరం అని. మీ ముందు తరాల వాళ్ళు ఈ సినిమా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. డిసిప్లిన్డ్గా ముఖ్యంగా. అవును, ఆర్ట్ డైరెక్టర్గా గోఖలే గారు కానివ్వండి, సత్యం బాబాయ్ కానీ, సత్యం గారు కానీ, అలాగే మా అన్నయ్య రమేష్ గారు కానీ. సో వాళ్ళ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? వాళ్ళే నాకు ఒక మార్గదర్శకులు. ఎందుకంటే మేము అనుకుంటాం ఇప్పుడు కూడా ఒక బాబాయ్ పాటలన్నీ ఒక ఎత్తు, మాయాబజార్ల వివాహ భోజనం ఒక ఎత్తు. అంత పేరు సంపాదించుకున్న వ్యక్తులు వాళ్ళే మామూలుగా ఉంటున్నారే, మనం ఎందుకు ఉండకూడదు ఇలా, అసలు ఎందుకని ఈ భేషజాలు ఎందుకు అని మొదటి నుంచి వాళ్ళనే ఫాలో అవుతున్నాం. అలాగే గోఖలే గారు కూడా అంతే. ఆయన కూడా చాలా, రామారావు గారికి వాళ్ళందరికీ చాలా ఇష్టం ఆయన అంటే. మంచి ఆర్ట్ డైరెక్టర్. సో మంచి పేరు. అలాగే బాపు గారు ముఖ్యంగా నేను వర్క్ చేసిన ముఖ్యమైన చాలామందిలో బాలు గారు ఒకళ్ళు, అంటే ఎక్కువ సన్నిహిత్వం. అలాగే పోళేందు గారు, మహాదేవన్ గారు, రమేష్ నాయుడు గారు, మా ఇప్పుడు ప్రస్తుతం వరప్రసాద్ రెడ్డి గారు, వీళ్ళందరిని చూసి వీళ్ళు ఇంత విషయం ఉండి వీళ్ళే మామూలుగా ఉన్నారా, అసలు బాపు గారు ఏంటి ఇలా ఉంటాడు ఉన్నప్పుడు మనకి వాళ్ళతో పని చేసాం కాబట్టి. అంత పని చేయకపోతే అది ఇంకో రకం ఉండేదో నాకు తెలియదు. సో అందుకని నాకేంటే కొంచెం డౌన్ టు ఎర్త్ అన్న దానికి నిర్వచనం వీళ్ళందరూ. అలా చేయటం వల్ల వాళ్ళు అంతే, ఎవరిని పని అడగరు. బాపు గారు అడుగుతారు, ఎప్పుడు అడగరు. సో అది ఏం చేయాలన్నాడు, అరే వీళ్ళంత వరకు నీది ఎప్పుడు అప్పర్ హ్యాండ్ ఉంటే మంచిది, నీకు ఎప్పుడు కింద హ్యాండ్ ఉంటే వాళ్ళు అడిగిందే నువ్వు చేయాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకో. దాంట్లో నేను లైక్ చేసే ఇళయరాజా గారు, నో సెకండ్ థాట్. అత్యద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్. మరి ఆయన అనుకుంది చేస్తున్నాడు కదా, స్టిల్ ఈజ్ వర్కింగ్ 82వ సంవత్సరంలో. సో అదృష్టం అనేది భగవంతుడు ఇవ్వాలి అంతే.